మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమము ఘనంగా నిర్వహిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ సచివాలయాలు అదేవిధంగా స్కూళ్ళ పరిధిలో వారి స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. విజయవాణి అధినేత నాయని చంద్రశేఖరమూర్తి ఆధ్వర్యంలో ఇక్కడ మన మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ అదేవిధంగా ఎండిఓ లీలామాధవి ఇక్కడికి వచ్చి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ యోగా ఆసనాలు వేసి వారి యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. యోగాంధ్ర కార్యక్రమం గురించి మన కొందరు వక్తలు చెప్పిన మాటలు విందాం పదండి. ఆహ్వానితులు ఆసీనులు అయినటువంటి అతిథులందరికీ నా యోగాభివందనాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ 11వ యోగా దినోత్సవం. ఈ యోగా ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? యోగా ఇది మన శరీరాన్ని ప్రతి అవయవాన్ని స్పందింపజేసి నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించేది యోగా. సింపుల్. యోగాసనాలు, ఈ ధ్యానాన్ని గురించి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడే కాకుండా పాఠశాలలో మీ ట్రైనర్ నేర్పించేదే కాకుండా వీలు దొరికినప్పుడు ఇంటిలో కానీ బయట కానీ మీరు చెయ్యండి. తల్లిదండ్రుల చేత అన్నదమ్ముల చేత చేయించండి. దీని ఉపయోగాలు తెలియజెప్పండి. ప్రజలు బాగుంటే, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. నా పేరు శ్రీవాణి. నేను విజయవాణి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. చౌడేపల్లి, చిత్తూరు డిస్టిక్. ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే జరగడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇక్కడ పీటీ టీచర్గా నేను జాబ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మేము ఒక 600 మంది స్టూడెంట్స్తో యోగా ఆసనాలు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. యోగా కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి వాళ్ళు కూడా ఆసనాలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసి ఉన్న ఎండిఓ మ్యామ్ అండ్ చీఫ్ గెస్ట్ వాళ్ళందరూ చాలా బాగా ఆనందంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మేము చేసిన 12 ఆసనాలు వజ్రాసనం, వృక్షాసనం, చక్రాసనం అండ్ ధనురాసనం ఇలాంటివి ఎన్నో ఆసనాలు చేయడం జరిగింది. ఇలాగే పిల్లలు ప్రతిరోజు యోగా ఆసనాలు చేయడం వల్ల వాళ్ళ యొక్క అవయవాలు, మజిల్స్ అండ్ బోన్స్ చాలా పర్ఫెక్ట్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యకరంగాను మరి వారు భవిష్యత్తులో ఎంతో అద్భుతంగా వారి ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.